ఉంటాను మమ్మీ. నన్ను బతకనివ్వు. హారిక 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 అఖిల్ డౌట్ నిజమేనా? హారిక తప్పు చేస్తుందా? డాక్టర్కి డబ్బులు ఎందుకు ఇచ్చింది? వీటి సంగతి ఏంటో కనిపెట్టాలి. నా దగ్గరున్న మనీ అంతా డాక్టర్కి ఇచ్చేశాను. ఇప్పుడు ఖర్చులకెలా? ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మీ దగ్గర డబ్బులేమైనా ఉన్నాయా ఆంటీ? అడుక్కునే వాడి దగ్గర బుడుక్కోవడం అంటే ఇదే. నేనేమైనా బ్యాంకునా డబ్బులుండటానికి? ఎంతో కొంత దాచుకొని ఉంటారు కదా. దాచుకున్న డబ్బులన్నీ నా రాజాకే ఖర్చు పెట్టేశాను. డబ్బులు దాచుకోవడానికి నేను లాకర్ని కాదే. మీరు లాకర్ కాదు, పెద్ద జాకర్. పావని, వసు, అక్క బాగున్నారా? బాగున్నాం. రండి. ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. మేము గృహప్రవేశం చేస్తున్నాం వసు, మీరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా మా గృహప్రవేశానికి రావాలమ్మా. అలాగే అండి. బసు అక్క, నాకు కొంచెం డబ్బులు కావాలి, ప్లీజ్ ఇస్తావా? అలాగే హారిక. అలాగే అంటే కాదు, తప్పకుండా ఇవ్వాలి. ఇదేంటి వచ్చిన వాళ్ళ ముందు వసుని డబ్బులు అడుగుతోంది? అదేంటమ్మా, వసుని తోటికోడలే కదా, ఏదో అత్తగారిని అడిగినట్టు అడుగుతున్నావు. నాకు తోడికోడలైనా అత్తగారైనా అన్ని వసు అక్కే. ఇంట్లో పెత్తనమంతా అక్కదే. నాతో చెప్పకుండా ఇదేదో రచ్చ చేయబోతోంది. అదేంటి హారిక అలా అంటున్నావు? వసు నీకు తోటికోడలు కాదు, అత్తగారు కాదు, అక్కలాంటిది. అది మాటల వరకే, చేతల్లో కాదు. నీకెప్పుడే మాట్లాడాలో తెలీదా హారిక? ఎందుకిలా చేస్తున్నావు? ఇంకేం చేయమంటారు? ఈ ఇంట్లో నాకు ఎలాంటి స్వతంత్రం లేదు కదా. నీకు సంపాదన కూడా లేదు. కాళ్ళు రెండిపోయి వీల్ చైర్లో ఉన్నావు. హారిక, ఎందుకు అరుస్తున్నావు? నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం హారిక. ఇప్పుడు మాట్లాడితే ఏమిందక్క? భాస్కర్ బావ సంపాదిస్తున్నారు కాబట్టి నీకు, అభిబావ గారు సంపాదిస్తున్నారు కాబట్టి వసు అక్కకు ఈ ఇంట్లో అధికారం ఉంది. నా మొగుడు చేత కానివాడు కాబట్టి నేను కూడా అడుక్కునేదాల్లా మీ ముందు చేయించాల్సి వస్తుంది. ఓసిని అసాధ్యం కోలా, విషయాన్ని ఎట్నుంచి ఎటో తీసుకెడుతున్నావు. హారిక ఆపుతావా? ఎందుకు ఆపాలక్క? నిజాలందరికీ తెలియాలి కదా. నేను కూడా ఈ ఇంటి కోడల్ని, పైగా కడుపుతో ఉన్నాను. ఈ వంశ వారసుని మోస్తున్నాను. అయినా నాకు ఏ విలువ గౌరవం లేదే. నాకేం కావాలన్నా మిమ్మల్ని నోరు తెరిచి అడగాలి. అదే నా భర్త ఆవిటివాడు చేతకానివాడు కాకపోయింటే నా పరిస్థితి ఇలా ఉండేదా? ఆయనకి కాళ్ళు లేవు, నాకున్నాయి. అంతే తేడా మా ఇద్దరికి. కుక్క బతుకైపోయింది. హారిక, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? అది కాదత్తయ్య. నోర్మయ్, మీరు వెళ్ళండమ్మా. అలాగేనమ్మా.
బయట వాళ్ళ ముందు ఇంటి పరువు తీస్తావా? బుద్ధుంది అసలు నీకు? ఇదేదో చెయ్యిపోయి ఇంకేదో చేసుకుందే. బయట వాళ్ల ముందు నీ భర్త విలువ గౌరవం కాపాడాల్సింది పోయి అవిటివాడు అసమర్థుడు అని అవాకులు చవాకులు పేల్తావా? కడుపుతో లేకపోయుండుంటే నీ చెంపలు 2 పగిలిపోయేవి. నాకు డబ్బులు కావాలని వసు అక్కని అడిగానత్తయ్య. ఏం కావాలన్నా నన్ను అడగమని చెప్పాను కదా. ఇంటి పనులతో వసు పావని బిజీగా ఉంటారని, నీ పనులన్నీ నేను చేస్తానని చెప్పాను కదా. చెప్పారు కానీ చదువుకున్నావు, కాస్తైనా సెన్స్ ఉండాలి. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేడవేనా? పోన్లే వదినా, చిన్నపిల్ల తెలియకేదో కోటీశ్వరుడు. ఇంకోసారి ఇలా నోరు జారావు అంటే మర్యాదగా ఉండదు హారిక. భర్తని గౌరవించడం నేర్చుకో. వదినా, తనకు అర్థమయ్యేలా చెప్పు. హారిక మాటలు పట్టించుకోక అఖిల్. తను ఆలోచించకుండా మాట్లాడుతుంది. నాకు అలవాటైపోయింది వదినా. నేను బాధపడటం లేదు, నా మీద నాకే జాలి కలుగుతోంది. అలా డిప్రెస్ అవ్వకు అఖిల్. నీకు తొందరలోనే కాళ్ళొస్తాయి, నువ్వు నడుస్తావు. నాకు కాళ్ళు రాకపోయినా పర్వాలేదు వదినా, కానీ హారికకు తెలివితేటలు ఎప్పుడొస్తాయో తెలియట్లేదు. చూసారా ఆంటీ, అత్తయ్య మన పార్టీ అనుకున్నాం, కానీ ఎన్ని చెప్పినా అత్తయ్య వసు అక్కని వెనకేసుకొస్తూ నన్ను తిట్టింది. ఇక మీదట అత్తయ్య వెనకపడ్డం వేస్ట్ ఆంటీ. ఓసి తింకరదానా, మీ అత్తయ్యని కాదని మనం ఈ ఇంట్లో ఏమీ చేయలేవే. అయినా వసు తప్పులను ఎత్తి చూపిస్తే మీ అత్తయ్య వసుని తిడుతుందేమో కానీ అభి గురించో అఖిల్ భాస్కర్ల గురించి నువ్వు మాట్లాడితే తను నిన్నే తిడుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావే? వసుకతో కలిపి అందరినీ తిడుతుందనుకున్నాను. తిరిగి నాకే తిట్లు పడతాయని నాకేం తెలుసు? ఏదైనా అనే ముందు ఆలోచించాలి, లేదా నాలాంటి దాని సలహా అడగాలి. రెండూ కాదని నీ సొంతంగా నువ్వేం చేసినా ఇలాగే బెడిసి కొడుతుంది. నా మూడంతా అప్సెట్ అయిందండి. ఎందుకే? మా అమ్మ వసు వదిన తిట్టినందుక? నీ బుద్ధి ఇంతేనా? ఇంక మారదా? నీకేం కావాలన్నా అన్నయ్య వదిన చేస్తున్నారు కదే, ఇంకా నీకు డబ్బులు ఎందుకు? నా ఖర్చులు నాకుంటాయి కదా. ఏంటి ఆ ఖర్చులు? ఆ డాక్టర్కి దాన ధర్మాలు చేయడానికా? ఏ డాక్టర్రా? దాన్నే అడుగు. అసలు ఆ డాక్టర్కి డబ్బులు ఎందుకు ఇచ్చావే? ఎవరికి డబ్బిచ్చావే? అడుగుతుంది నిన్నే, ఆన్సర్ చేయి. ఏ డబ్బులు అఖిల్? నేనంతా చూశాను, మర్యాదగా నిజం చెప్పు. ఏం జరిగిందో చెప్పవే. ఏ తప్పుని కప్పిపుచ్చడానికి ఆ డబ్బిచ్చావు? దేన్ని మేనేజ్ చేయాలనుకుంటున్నావు? తప్పేంటి మేనేజ్ చేయడం ఏంటి అఖిల్? ఏదో అవసరం ఉంది, అప్పుగా డబ్బులు ఇవ్వండి అని డాక్టర్ అడిగింది. డాక్టర్కి ఎవరైనా ఫీజు ఇస్తారు గానీ అప్పిస్తారా? డాక్టర్కి అవసరాలుండవా అఖిల్? వాళ్ళు మనుషులు కదా. నువ్వు అప్పిచ్చేంత దగ్గర మనిషా డాక్టర్? అంటే
నాకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చింది కదా, ఇక్కడి నుంచి రెగ్యులర్గా ఆవిడతోనే చెకప్ చేయించుకోవాలి. నోరు తెరిచి ఫీజు అడగకుండా అప్పడిగింది. తనతో మనకి అవసరం ఉంటుంది కదా అని నేను అప్పించాను. నువ్వేదో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది నాకు. నేనే తప్పు చేస్తున్నాను అఖిల్. అది ఏదో రోజు బయటపడుతుంది, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇంకొకసారి మా అమ్మ దగ్గర వసు వదిని బ్లేమ్ చేయాలని చూసావో నీకుంటుంది. డాక్టర్కి అప్పెందుకు ఇచ్చావే? అఖిల్తో చెప్పింది వినలేదా? నాకేదో డౌట్గా ఉంది. నా మీద అనుమానమా? అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా అని నీ గురించి నాకు తెలీదా? మర్యాదగా నిజం చెప్పవే. నాకు తెలియకుండా నువ్వేదో చేస్తున్నావు. నీ మీద తాంటి నేనేం చేయలేదు. నీ బొట్టు తీసి గట్టి మీద పెట్టు. నాకు తెలియకుండా నువ్వేం చేసినా ఫెయిల్ అవుతావు. ఆ విషయం నీకు తెలుసు, అందుకే అడుగుతున్నాను. నిజంగా నేనే ప్లాన్ చేయట్లేదు ఆంటీ. నువ్వు అప్పు తీసుకునే రకమే కానీ అప్పిచ్చే రకం కాదు కదే. ఏ అవసరం లేకుండా డాక్టర్కి డబ్బిచ్చావు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావటం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. చెకప్ల కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళాలన్నదే నా అవసరం, అందుకే డబ్బులిచ్చాను. ఇంకా మీరేం ఆలోచించకండి, నన్నేం అడగండి. ఇది నా దగ్గర కూడా ఏదో దాస్తోంది. అమ్మో, నేను డాక్టర్కి డబ్బులు ఇవ్వడం అఖిల్ చూశాడు కాబట్టి సరిపోయింది. అదే అభిబావ్ గారు వసుకు చూసుంటే అంతే సంగతులు. ఏంటండి ఆఫీస్ నుంచి రావడానికి ఇంత లేట్ అయింది? మధ్యలో ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడొస్తున్నాం వసు గారు. సరే, ఫ్రెష్ అయ్యండి, భోంచేద్దాం. మరో విషయం చెప్పాలమ్మా. మేము ఇంటికి వస్తుంటే ఫోన్ చేసింది ఎవరో కాదు, దమయంతే. దమయంతి వస్తోందా? దమయంతినా? చిన్నమ్మ కూతురమ్మా. ఏంటంటే అంత షాక్ అవుతున్నారు? ఇన్నాళ్ల తర్వాత తనకు మనం గుర్తొచ్చామా? ఫోన్ చేసి తన కష్టాలు చెప్పిందమ్మా. పాపం వాళ్ళ ఆయన తను వదిలేసి వెళ్ళిపోయాడంట. పిల్లాన్ని చదివించుకోవడం కూడా కష్టంగా ఉంది అని చెప్పింది. ఎందుకంటే అంత టెన్షన్ అవుతున్నారు? కష్టాల్లో ఉన్నప్పుడే మనం గుర్తొస్తామా? ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అది మనకి ఫోన్ చేయలేదురా. పోనీలేమ్మా, ఆడపిల్ల కష్టాల్లో ఉంది. మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? డబ్బులు కావాలని అడిగిందా అన్నయ్య? లేదు, తన కొడుకుని తీసుకొని మన ఇంటికి వస్తుందంట. నేను సరే అని చెప్పాను. అంటే ఏంటంటే అంత వణికిపోతున్నారు? చలిచురం ఏమైనా వచ్చిందా? దమయంతి వస్తోంది. దమయంతిని మన దగ్గర పెట్టుకొని తన కొడుకు కిట్టుని చదివిస్తానని అభి మాటిచ్చాడు. నీతో చెప్పకుండా మాటిచ్చినందుకు సారీ అమ్మా. ఎవరు కష్టాల్లో ఉన్నా సాయం చేయడానికి నువ్వు ముందుంటావు కదా. పోన్లే, భర్త వదిలేస్తే అది మాత్రం ఏం చేస్తుంది? వసుగారు, మీకు దమయంతి గురించి తెలియదు కదా. తను మా చిన్నమ్మ కూతురు, మీకు వదినవుతుంది. మా ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఒకే ఒక ఆడపిల్లమ్మ. పాపం కష్టాల్లో ఉంది.
అది ఇక్కడికొస్తే మనకి కష్టాలు మొదలవుతాయే. అంటే ఆవిడ మనకంటే బేడా ఆంటీ? మనల్ని మించి. మీ తోబుట్టైన ఆడపిల్లని ఆదుకోవడం మన సంస్కారం అండి. కష్టం వస్తే తప్పకుండా సహాయం చేసి తీరాలి. అందుకే దమయంతికి మాట ఇచ్చానండి. తనిక్కడున్న నేనాళ్ళు మనం బాగా చూసుకోవాలి. వదిన సంగతి నాకు వదిలేయండి. వాళ్ళ అబ్బాయిని కూడా మన పిల్లలతో సమానంగా చూసుకుందాం. అక్కెప్పుడు వస్తుంది అన్నయ్య? రేపు పొద్దునే వస్తుంది. కిట్టును కూడా తీసుకొస్తుందట. అంటే మనం సంతోషంగా ఉండటం ఈ రోజే ఆఖరన్నమాట. అసలు ఆవిడ పేరు వినగానే ఎందుకంటే అంత షాక్ అయ్యారు? ఆవిడంటే ఎందుకంత భయపడుతున్నారు? అది మనిషి కాదే, ఆడజన్మ ఎత్తిన అదో రకం వింత జీవి. నాలాంటిదే దానికి భయపడుతోంది అంటే అది ఎలాంటిదో ఊహించుకో. తన వల్ల మనకేమైనా ప్రాబ్లం వస్తుందా ఆంటీ? ప్రాబ్లంకి మరో పేరు ఏదైనా ఉంది అంటే అది దమయంతినే. ప్రాబ్లం లేని చోటు కూడా ప్రళయం పుట్టిస్తుంది అది. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకెత్తు, అదొక్కతే ఒకెత్తు. అంటే అంత ప్రమాదమా ఆంటీ? ప్రమాదం దాని ముందు చాలా చిన్న మాటే. ప్రమాదాలకే ప్రమాదం అది. అదేంటంటే ఇంత భయపెట్టేస్తున్నారు? రేపది ఇక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది. పద, ఏం జరుగుతుందో ఏంటో. అరే చిరిగిపోయిందే. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వేసుకుని వెళ్ళాలి. మమ్మీకి చెప్పి కుట్టమని చెప్తాను. మళ్ళీ మమ్మీకి చెప్పడం ఎందుకు? నేనే కుడితే సరిపోతుంది కదా. ఏం చేస్తున్నావను? నా యూనిఫామ్ చిరిగిపోతే కుట్టుకుంటున్నాను మమ్మీ. నాతో చెప్పొచ్చు కదా. ఏటివ్వు, నేను కుడతాను. పర్వాలేదు మమ్మీ, నాకు కుట్టడం వచ్చు. ఎవరు నేర్పించారు? నువ్వే. అబద్ధం చెప్పకు. నేనెప్పుడు నీకు ఇలాంటివి నేర్పించాను? నువ్వు కుడుతుంటే చూశాను మమ్మీ. చూసి ఏకలవ్యుడిలా నేర్చుకున్నావా? నువ్వింకా చిన్నపిల్లవి, ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని బన్నీ అన్నయ్య నాతో చెప్పాడు. అవునా? ఇంకా ఏం చెప్పాడు మీ అన్నయ్య? రేపటి వరకు ఈరోజే చేయాలంట. ఇంకా రేపు వేసుకున్న యూనిఫామ్ కూడా ఈరోజు రెడీ చేసుకోవాలంట. షూ పాలిష్ చేసుకోవాలంట. హోంవర్క్ పెన్నుకి పెట్టకూడదంట. టీవీ తక్కువ చూడాలంట. ఇంకా చాలా చెప్పాడు. మీ అన్నయ్య హిట్లర్ అన్నయ్యలా ఉన్నాడే. ఏం కాదు, మా బన్నీ అన్నయ్య చాలా మంచి అన్నయ్య. ఇంతకీ ఎక్కడ మీ అన్నయ్య? మా రూమ్ లో హోంవర్క్ చేస్తున్నాడు. ఎవరి హోంవర్క్? నీదా మీ అన్నయ్యదా? దొంగ పిల్ల, అక్కడ నీ హోంవర్క్ మానేసి ఇక్కడ పెద్ద ఆరెందుల యూనిఫామ్ కుట్టుకుంటున్నావా? మరి ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు కదా మమ్మీ. కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా కష్టపడతావు కదా. మళ్ళీ నా పనులు కూడా నీకే చెప్పడం ఎందుకని నేనే చేస్తున్నాను. అంటే ఇదంతా ఈ అమ్మ మీద ప్రేమే అన్నమాట. కాదా మరి? నువ్వు అలసిపోకూడదు. ఈ మమ్మీ ఎప్పటికీ అలసిపోదు. నీకేం కావాలన్నా చేసి పెడుతుంది. బాగుంది. తల్లికి తగ్గ కూతురు, కూతురుకి తగ్గ తల్లి. సూపర్. ఏంటండి, మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా? అయ్యో లేదండి, మీ బాండింగ్ని జలస్గా ఫీల్ అవుతున్నారా? కాదండి,
నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవును, అను ఏం చేసి మమ్మీని ఇంప్రెస్ చేసింది? చిరిగిపోయిన తన యూనిఫామ్ని తానే స్టిచ్ చేసుకుంటుంది. అవునా? వెరీ గుడ్ బంగారం. ఇలాగే నీ పనులు నువ్వే చేసుకోవాలి. బన్నీకి తోడు మీరు కూడా తయారయ్యారా? తను చెప్పాడనే తిను ఇలా చేస్తుంది. తప్పేముందండి, మంచి పనే కదా చేస్తుంది. అను చిన్నపిల్లండి, సూది వేలికి గుచ్చుకుంటే. నేనేం చిన్నపిల్లలు కాదు మమ్మీ, నేను నీకంటే బాగా కుట్టగలను తెలుసా? బడాయి మాటలు వద్దు. సూది గుచ్చుకొని రక్తం వస్తే అప్పుడు తెలుస్తుంది. రక్తం అంటే నీకు భయం, నాకేం లేదు.